చైనా ఇండియా బార్డర్ నుండే కాదు, డిజిటల్గా కూడా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 3 వీక్స్ బ్యాక్ ఆస్ట్రేలియా మీద సైబర్ అటాక్ జరిగింది. ఇటువంటి సైబర్ అటాక్స్లో హ్యాక్ చేసిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ స్టీలింగ్ ఒకటే కాకుండా వాళ్ళ సాఫ్ట్వేర్ కోడ్స్ని ఇన్సర్ట్ చేసి ఈ కంట్రీలో ఉన్న సిస్టమ్స్ని కూడా డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ వాళ్ళకి జరిగిన సైబర్ అటాక్లో చైనా హ్యాండ్ ఉందని భావిస్తుంది. అలాంటిది డైరెక్ట్గా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఈ యాప్స్ ద్వారా తెలిసి తెలియకుండానే ఇచ్చేస్తున్నాం. సో వీటి వల్ల ఫ్యూచర్లో డేంజర్ ఉండొచ్చని రీసెంట్గా 59 యాప్స్ని మన గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఇలా చేయడం వల్ల మన పర్సనల్ సెక్యూరిటీ పెరగడంతో పాటు వాళ్ళు ఎకనామికల్గా చాలా నష్టపోతారు. మన ఇండియా నుండి ఎక్కువగా డౌన్లోడ్ అవుతున్న టాప్ 10 యాప్స్లో 6 చైనావే. టిక్టాక్ యాప్నే కానీ తీసుకుంటే ఆ యాప్కి ఉండే 30% యూజర్స్ మన కంట్రీ నుండే ఉన్నారు. 10% ఇన్కమ్ ఇక్కడ నుండే వస్తుంది. ఈ బ్యాన్ వల్ల ఇప్పుడు 50,000 crores వరకు లాస్ ఉండొచ్చని ఎస్టిమేట్ చేశారు. టిక్టాక్తో పాటు షేర్ ఇట్, యూసీ బ్రౌజర్ ఇలా మిగిలిన యాప్స్కి 50 crores పైగా యూజర్స్ ఉన్నారు. వీళ్ళందరి మీద కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఆల్రెడీ యాప్స్ని మన కంట్రీలో యాక్సెస్ అవ్వకుండా ఆపేశారు. కానీ డేటా అవసరం లేని షేర్ ఇట్, క్యామ్ స్కానర్ లాంటి యాప్స్ ఇంకా మొబైల్లో ఉంటే వాటిని అన్ఇన్స్టాల్ చేసేయడం మంచిది. యాప్స్ ఒకదానితోనే మన వాళ్ళు ఆగట్లేదు. హైవేస్, ఇండస్ట్రీస్, టెలికాం ఇంకా రైల్వేస్ లాంటి సర్వీసెస్ నుండి కూడా బ్యాన్ చేయడానికి రెడీ అయ్యారు. నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ నుండి చైనీస్ కంపెనీలను బ్యాన్ చేస్తున్నట్టు రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ స్టేట్మెంట్ ఇచ్చారు. చైనీస్ కంపెనీలతో పాటు వాటి జాయింట్ వెంచర్స్ని కూడా అలో చేయకూడదని డిసైడ్ అయ్యారు. ఇంక ఎంఎస్ఎంఈ సెక్టర్ అయితే లోకల్ ప్రొడక్షన్ కెపాసిటీని పెంచడానికి ట్రై చేస్తూ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని అలో చేస్తున్నారు. కానీ చైనీస్ ఇన్వెస్టర్స్ని మాత్రం అలో చేయట్లేదు. ప్రజెంట్ ఉన్న టెలికాం మార్కెట్లో యూజ్ చేసే 70% ఎక్విప్మెంట్ చైనీస్ కంపెనీస్దే. మన టెలికాం కంపెనీస్ అయిన ఐడియా, వోడాఫోన్ ఇంకా ఎయిర్టెల్ యొక్క 3G, 4G నెట్వర్క్స్ని బిల్డ్ చేసింది జెడ్టీ కార్పొరేషన్ ఇంకా హువాయ్ టెక్నాలజీస్. ఈ రెండు చైనీస్ కంపెనీసే. బిఎస్ఎన్ఎల్ 2G, 3G నెట్వర్క్ని కూడా జెడ్టీ కంపెనీ వాళ్ళే బిల్డ్ చేశారు. మరి ఈ కంపెనీస్ని బ్యాన్ చేస్తే ఎక్విప్మెంట్ దొరకడం ఇంపాసిబుల్ అంటే కాదు. వాటికి రీప్లేస్మెంట్ ఇచ్చేవి ఉన్నాయి, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఈ కంపెనీస్ మంచి మార్జిన్తో అప్రోచ్ అయ్యారు కాబట్టే ఐడియా, వోడాఫోన్ ఇంకా ఎయిర్టెల్కి 2G, 3G నెట్వర్క్స్ని బిల్డ్ చేసిన నోకియా, ఎరిక్సన్ లాంటి కంపెనీస్ని ఇగ్నోర్ చేశారు. రిలయన్స్ జియో మాత్రం చైనీస్ కంపెనీస్ ఇంకా యూరోపియన్ కంపెనీస్తో కాకుండా దాని 4G నెట్వర్క్ని సౌత్ కొరియన్ కంపెనీ అయిన శాంసంగ్తో బిల్డ్ చేయించింది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు 4G నెట్వర్క్ని తీసుకురావడానికి 8,000 crores వాల్యూ చేసే ప్రాజెక్ట్ కోసం టెండర్స్ రిలీజ్ చేశారు. అందులో ఈ కంపెనీస్ అన్నీ పార్టిసిపేట్ చేస్తాయి. చైనీస్ కంపెనీస్ మీద బ్యాన్ పడడంతో ప్రెజెంట్ ఉన్న టెండర్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్లో కొత్తగా ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఈసారి ఇండియన్ కంపెనీస్కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇంకా రైల్వేస్లో అయితే 2016లో సిఆర్ఎస్సి వాళ్ళతో సైన్ చేసిన 471 crores సిగ్నలింగ్ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేశారు. ఇవి కాకుండా మన గవర్నమెంట్ 500 చైనీస్ ప్రొడక్ట్స్ని కూడా బ్యాన్ చేస్తున్నారు. మరి వీటన్నిటికీ రీప్లేస్మెంట్ దొరుకుతుందా అంటే 100% ఉంటుంది. పాస్ట్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చాయి. 1999లో కార్గిల్ వార్ అయినప్పుడు పాకిస్తాన్ సోల్జర్స్ని లొకేట్ చేయడానికి మన వాళ్ళు అమెరికన్ GPS యాక్సెస్ అడిగినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. ఫైనల్గా మనం వార్ విన్ అయినా ఆ రోజు చాలామంది సోల్జర్స్ని కోల్పోయాం. ఈ ఇన్సిడెంట్ తర్వాత మనకంటూ ఒక ఓన్ GPS ఉండాలని నేవిక్ని క్రియేట్ చేశారు. దీనికి నార్మల్ GPS కన్నా యాక్యురసీ ఎక్కువ. లాస్ట్ ఇయర్ లాంచ్ చేసిన చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ అనేది ఫస్ట్లో ఒక జాయింట్ వెంచర్. 2007లో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం మన వాళ్ళు ఆర్బిటార్ని బిల్డ్ చేస్తే రష్యా వాళ్ళు ల్యాండర్ని రెడీ చేయాలి. ఈ ప్రాజెక్ట్ 2013 కల్లా కంప్లీట్ అవ్వాలి. కానీ రష్యా డిలే చేయడం వల్ల ఆగిపోయింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇంకా నాసా ప్రాజెక్ట్ని టేకప్ చేయడానికి ముందుకొచ్చిన ఇస్రో మాత్రం ప్రాజెక్ట్ని మొత్తం ఓన్గానే కంప్లీట్ చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. టఫ్ సిచ్యువేషన్స్ వచ్చిన ప్రతిసారి మన కంట్రీ వాటిని ఓవర్కమ్ చేస్తూనే వచ్చింది. ఈ చైనీస్ ప్రోడక్ట్స్ని బ్యాన్ చేయడం వల్ల ఇప్పుడు కొత్తగా జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. మన ప్రైమ్ మినిస్టర్ మోదీ ఇండియన్ యాప్స్ని ఎంకరేజ్ చేయడానికి ఆత్మ నిర్మాణ్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ని తీసుకొచ్చారు. ఇందులో సెలెక్ట్ అయిన టీమ్స్కి ప్రైజ్ మనీ కూడా ఇస్తున్నారు. ఈ కాంటెస్ట్లో రిజిస్టర్ అవ్వడానికి ఈ మంత్ 18th వరకు టైం ఉంది. అమెరికా ఇంకా ఆస్ట్రేలియా ఇలానే మనల్ని ఫాలో అవుతూ చైనీస్ యాప్స్ని బ్యాన్ చేసే ఐడియాలో ఉన్నారు. ఇండియన్ మొబైల్ మ్యానుఫ్యాక్చర్ అయిన లావా డిజైన్ ఇన్ ఇండియా అనే ఒక కాంటెస్ట్ని లాంచ్ చేసింది. వాళ్ళు లాంచ్ చేయాలి అనుకునే నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ని ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ అవుతున్న స్టూడెంట్స్ ఇంకా ప్రొఫెషనల్స్ ద్వారానే డిజైన్ చేసే ఛాన్స్ ఇచ్చింది. ఈ కాంటెస్ట్లో రిజిస్టర్ అవ్వడానికి ఈ మంత్ 9th వరకు టైం ఉంది. ఇవి కాకుండా మంచి బిజినెస్ ఐడియా ఉండి దానికి కావాల్సిన మనీ లేక ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళ కోసం ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ చాలా యూజ్ అవుతుంది.
ఈ స్కీమ్లో ఏంటంటే ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేకుండానే 10 lakhs వరకు లోన్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇందులో ఉమెన్ కానీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ కేటగిరీస్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి 35% సబ్సిడీ కూడా ఇస్తున్నారు. అంటే 10 lakhs లోన్లో 3,50,000 మనకి తిరిగి గవర్నమెంట్ పే చేసేస్తుంది. జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 25% సబ్సిడీ ఇస్తున్నారు. ఇది రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి. ఇంకా అర్బన్ ఏరియాస్ అయితే జనరల్ కేటగిరీ వాళ్ళకి 15%, మిగిలిన వారికి 25% ఇస్తున్నారు. ఒకవేళ 10 lakhs కన్నా ఎక్కువ లోన్ తీసుకోవాలంటే అప్పుడు సెక్యూరిటీ డాక్యుమెంట్స్ అనేవి గ్యారంటీగా బ్యాంక్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బిజినెస్ ప్లాన్ ఉండి ఇన్వెస్ట్మెంట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటే ఈ స్కీమ్ను ఒకసారి చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.